సామాజిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 5వ తేదీన గోదావరికంలో అలాయ్ భలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో దసరా పండుగ సందర్భంగా గత 13 సంవత్సరాలుగా గోదావరికంలో అలాయ్ భలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం స్థానిక జవహర్ నగర్ శిశు మందిర్ ఆవరణలో వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆహ్వాన సమితిని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయులు పద్మశాలి సంఘం అధ్యక్షులు బండారి రాయమల్లు, ప్రధాన కార్యదర్శిగా సబ్బు మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షునిగా అలాయ్ భలాయ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఖ్యాతం వెంకటరమణ కాషాయ కండువా కప్పి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన గోదావరికంలోని దాదాపుగా 50కి పైగా కుల సంఘాలకు చెందినటువంటి వందలాది మంది ప్రతినిధులతో అలాయ్ భలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సామాజిక అసమానతలకు తావు లేకుండా గత 13 సంవత్సరాలుగా అలాయ్ భలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అలాయ్ భలాయ్ కార్యక్రమం తీసుకున్నటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే కులాలకు అన్ని కులాలకు విధంగా రాజకీయ పార్టీల కార్యక్రమం చాలా సంతోషకరమైన ప్రాంతంలో వారికి ప్రత్యేకంగా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కూడా సభ్యులందరికీ కూడా అన్ని కులాల ప్రజలను సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాయ్ భలాయ్ కార్యక్రమం అనేది గత 7 సంవత్సరాల నుంచి ఖ్యాతం వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మన గోదావరిలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఒక చిన్న ఉదాహరణ అంటే వెనకటి సామెత చెప్తా, దయచేసి ఎవరు తప్పుపట్టుకోవాలని మనవి చేసుకున్నాను. ఈ కార్యక్రమంలో ముస్కుల భాస్కర్ రెడ్డి, బొంకూరి మధు, దుబాసి బొందయ్య, రామ్టింకి శ్రీనివాస్, రెడ్డి భాస్కర్, వీరేశం, స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.